నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు, దత్త ఉపాసకులు, డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు యక్షిణీ సాధన అలాగే రకరకాల సాధనల గురించి అయితే తెలియజేస్తూ వస్తున్నారు. అందం కోసం అయితే కనుక అప్సరస సాధన వైపు చెప్పాం కదా, కొన్ని రకాల ఎపిసోడ్స్ చేశాము. అవి కనుక చూడకపోతే చూడండి, చాలా విషయాలు అయితే మనకు తెలుస్తూ వస్తాయి. ఇప్పుడు నేను అడగబోయేది యక్షిణీ సాధనలో ఇంకొక స్టెప్ చెప్తాను అని చెప్పారు గురుగారు. సో ఈ స్టెప్ దేనికోసము అంటే డబ్బు కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్పర్శ సాధన ఇవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారు యక్షిణీ సాధనలో ఇంకొక స్టెప్ ఏంటో మాకు చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. చదువు గురించి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలకి అన్నారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళకి చదువులు చెప్పించాలి కదా. చదువులు చెప్తే చదవండిరా బాబు అంటే పిల్లలు పుస్తకాలు తీసి చదవరు కదా. కొంతమంది పాపం చిన్న ఏజ్లోనే మధ్యలో చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసేస్తారు. మరి వీళ్ళు చదువుకుంటే ఇంకా మంచిది కదా. సో చదువు అంటే జాబ్ కోసం కూడా, జాబ్ కోసం చిన్నపిల్లలు చదువు అని కాదు, పెద్దవాళ్ళు చదువు. తర్వాత జాబులు రానటువంటి వాళ్ళకి కూడా ఈ సాధన చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారు, అట్రాక్టివ్గా మాట్లాడతారు. అండ్ డెఫినెట్గా వాళ్ళ ఇంటర్వ్యూస్లో వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళ మేనర్స్ని చూసి సెలెక్ట్ చేసేస్తారు. ఈ సాధన పేరు లిఖిత యక్షిణి. ఈ అంటే సరస్వతి అమ్మవారి స్వరూపం. మాణిక్య వీణా ముపలాలయంతే మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నిలధ్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి. శ్యామల దండకం అంటాం మనం. శ్యామల అమ్మవారినే రాజశ్యామల అంటున్నాం, మాతంగి అంటున్నాము. ఆమెనే సరస్వతి అంటాము. సరస్వతి యొక్క తాంత్రిక రూపాన్నే మనము మాతంగి అంటున్నాము. మరి ఆ తల్లే మన లిఖిత యక్షిణి. మరి ఈ యక్షిణిలో అంటే మనము మతంగ మహర్షి యొక్క కుమార్తె మాతంగి. ఈవిడ కూడా చాలా హైయర్ ఎనర్జీ. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు, చాలా పెద్ద ఎనర్జీ ఆమె. ఏదో మన ఫ్రెండ్ లాగా అమ్మవారు నా మీద పొనకం వచ్చేస్తుంది, నాకు డ్యాన్సులు వేసేస్తున్నాను, నేను మాట్లాడేస్తుంది అమ్మవారు నాతో అంటారు. తప్పు అట్లా. వీళ్ళు ఈ అమ్మవారు ఏంటంటే యక్షిణీ సాధనలో మనం పూర్వజన్మ కర్మలు మన పిల్లల రూపంలో వస్తాయి. మనము మంచి కర్మలు చేస్తే కనుక, పూర్వజన్మలో చేసి ఉంటే కనుక మనం చెప్పిన మాటలు వినేటటువంటి పిల్లలు పుడతారు. అరే చదువుకోరా బాబు, మేము కష్టాలు పడ్డాము, నువ్వు కూడా కష్టాలు పడద్దు, నువ్వు హాయిగా ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని బాగుపడు అని చెప్పినా సరే, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని కళ్ళతో చూస్తున్నా సరే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా సరే, వీళ్ళకి మెచ్యూరిటీ రాకుండా పెద్ద వయసు వచ్చినా సరే వీళ్ళు చదవరు, పుస్తకం ముట్టుకోరు, మొండితనం. ఇటువంటి వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఔషధము లిఖిత యక్షిణి. ఈ అమ్మవారిని చేయడం వల్ల మనకి బుద్ధి వికసిస్తుంది. చాలామంది చూడండి, ఈ వాళ్ళు చదవట్లేదంటే ఎందుకు అనుకుంటాం మనం, మెచ్యూరిటీ లేక. నాకు తెలిసినటువంటి 4 సంవత్సరాల వయసు నాకు తెలిసిన అమ్మాయి, ఒక అమ్మాయి 4th or 5th చదువుతుంది చిన్నప్పుడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఈ అమ్మాయికి అసలు మైండ్ ఎదగలేదు. అంతా ఎందుకు వచ్చారు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని మాట్లాడేది, కొంచెం తింగరగా మాట్లాడేది. అటువంటి అమ్మాయి తర్వాత కాలక్రమేణా MSc చదవడం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోవడం, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పెళ్లి చేసుకోవడం, ఇలా రకాలుగా వెళ్ళిపోయి ఇల్లు కొనుక్కొని, ఆ ఇల్లు కొన్న తర్వాత ఆ ఇల్లు అమ్మాలా లేదా శ్మశానం పక్కన ఉందే అమ్మాలా వద్దా, దూరంగా తీసుకోవాలా లేదా, ఈ యొక్క ఇల్లు మేము కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ కట్టిన వెంటనే మా అత్తగారు చచ్చిపోయారు, మళ్ళీ 3 నెలలకు మా ఆడబడుచు చచ్చిపోయింది, ఇంట్లో నేను కంటిన్యూ అవ్వాలా లేదా అంటూ 100 మందిలో ఉన్నా సరే ఆ అమ్మాయి కరెక్ట్గా నాకే చేసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క. ఎందుకు? నమ్మకం. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము. నిజం చెప్తాడు అంకుల్ అయితే, గురుగారు అయితే నిజం చెప్తారు, కరెక్ట్గా గైడ్ చేస్తారు అని అడిగి, ఇక్కడ అంకుల్ ఉంచమంటారా అమ్మేయమంటారా ఇల్లు అని అడిగింది. అంటే టోటల్ డెసిషన్ నాకు ఇచ్చేసింది. ఇంకా మనం ఏం చెప్పాము, అమ్మ ఎందుకులే రేటు పోగొట్టుకోవడం ఎందుకు, ఉంచు అని మన పద్ధతిలో మనం చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ ఏంటంటే గురువుకి సర్వస్వాతంత్రం ఇవ్వాలన్నమాట. అది గురువు చెప్పింది ఆజ్ఞగా భావించాలి. ఆ అమ్మాయి మరి చిన్నప్పుడు అన్సైకలాజికల్గా ఉన్న అమ్మాయి
ఒక 15 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి మెచ్యూరిటీ వచ్చేసి ఈ రోజున ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేనే ఆశ్చర్యపోతాను, అబ్బా ఎంత తెలివి వచ్చింది అని. ఎందుకంటే ఈ అమ్మాయి చేసిన సాధన లిఖిత యక్షిణి. అంటే మైండ్ వికసించింది. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ మే బుద్ధిం యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రాలు గాయత్రి మంత్రమైన ఈ యొక్క దేవీ భాగవతంలో మొదటి శ్లోకమైనటువంటి సర్వమంగళ గాయత్రి అని చెప్తున్నారు. దానికైనా ఈ మంత్రాలు ఏం చెప్తున్నాయంటే సర్వ విద్యలకి ఆది విద్యలకి మూలమైనటువంటి, అలాగే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవత, పోషకుడు, స్థితికారకుడు, లయకారకుడు, సృష్టికర్త నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని అర్థం. అంటే బుద్ధి వస్తుంది ఈ మంత్రం చేయడం వల్ల. ఎప్పుడైతే ఇప్పుడు కాళిదాసు కూడా తాను ఒక మహా మొండివాడు, ఆయన చదువులేదు, అటువంటి ఆయన్ని ఈ యొక్క యక్షిణి రూపంలోనే చేశాడు. మహాకాళి అంటే కాళరాత్రి యక్షిణి రూపంలోనే ఉంటుంది దుర్గా. ఆ అమ్మవారి హైయర్ ఎనర్జీని. అలాగే తెనాలి రామలింగుడు మహాకాళిని చేశాడు, రామకృష్ణ పరమహంస మహాకాళిని చేశాడు, అలాగే ఈయన కూడా మనకి మహాకాళిని చేశాడు, బట్టి విక్రమార్కులు వీళ్ళంతా. సో ఎక్కువగా సాధన చేసేదంతా కూడా మహాకాళికి చేస్తాం. వెస్ట్ బెంగాల్లో నేను ఉండడం వల్ల మన ఆనంద్ మార్గ ఆశ్రమం హెడ్ క్వార్టర్స్ కలకత్తా కాబట్టి అక్కడ మన గురువుగారు ఆశ్రమం తెల్జల అని ఉంటుంది, అక్కడ మనం వెళ్తాం ఎప్పుడూ కలకత్తా కాళీకి. మన వినాయక పందిర్లు ఎలా వేస్తామో అలా పందిర్లన్నీ వరుసలో ఈ యొక్క మహాకాళిని పెడతారు. ఆ కాళీని చూసినప్పుడు కాళీ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను చేసేవాడిని. అయితే అంత పెద్ద ఎనర్జీ కాబట్టి గురువుగారు ఏం చెప్పారంటే నువ్వు చిన్న ఎనర్జీ నుంచి వెళ్ళు అని చెప్పి ఈ లిఖిత యక్షిని చేయించేవారు. ఈ లిఖిత యక్షిని చేయించినప్పుడు ఏ కాళిదాస్కి నాలుక మీద బీజాలు రాయనవసరం లేదు, తెనాలి రామలింగులకి రాసినట్టుగా గీత బీజాలు రాయనవసరం లేదు. కేవలము ఈ లిఖిత యక్షిని మంత్ర జపాన్ని చేసుకుంటే వాళ్ళకి బుద్ధి వికసించి చదువు బ్రహ్మాండంగా వచ్చి చదువుల దేవత పూనేసిందా అన్నట్టుగా పిల్లలు చదివేస్తారు. బ్రహ్మాండంగా వీళ్ళు అమెరికాల్లోను ఇతర దేశాల్లో సెటిల్ అయిపోతారు. ఒక బస్తీ నేను ఇస్తే పర్వత్ నగర్ దగ్గర బస్తీ ఉంది, హమాల్ బస్తీ అని. ఆ బస్తీ దగ్గర నేను ఈ వినాయక చవితి చేయడానికి వెళ్ళేవాడిని. మొత్తం కంప్లీట్గా ఆ బస్తీ పిల్లలంతా కూడా వినాయకుడికి ఎంతో బాగా చేస్తుంటారు. ఈ మంత్రం చేయండిరా మీరంతా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారని. ఈరోజు చిన్న పిల్లలుగా వాళ్ళంతా హెల్ప్ చేసినటువంటి వాళ్ళంతా ఈరోజు టాప్ లెవెల్లో మంచిగా సెటిల్ అయిపోయారు, ఉద్యోగాల్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. అంత గొప్పదమ్మా ఈ లిఖిత సాధన. అందువల్ల ఈ లిఖిత యక్షిని నమ్మకంతో కనుక చేసి ఎవరైనా సాధన కావాలనుకున్న వాళ్ళకి మనం తప్పకుండా ఇవ్వచ్చు. విన్నారు కదా, లిఖిత యక్షిని గురించి అయితే మనం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎవరికైనా ఈ సాధన పట్ల ఆసక్తి ఉన్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా పరిష్కారం కావాలి అంటే కింద గురువు గారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.